నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 14వ తేదీ ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ. 1,00,000 మందితో సభ నిర్మాణకు ఏర్పాట్లు పూర్తి. కాంగ్రెస్ ని గెలుపుతాం, ప్రత్యేక హోదా సాధిద్దాం అనే నినాదంతో గుడివాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు. ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు. మాజీ మంత్రి పేర్ని నాని. గుడివాడ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి వెలిగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో 30వ వార్డులో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన విజయవంతం చేయండి. గుడివాడ వైసీపీ ఎన్నికల కార్యాలయంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ విజయవంతానికై పార్టీ నేతల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడిన పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొడ్ల శ్రీను, నందివాడ మండల అధ్యక్షుడు ఎంపీపీ పేయల ఆదం, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ నాగవరపాడులోని కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న స్థలంలో ఆదివారం సాయంత్రం 3 గంటలకు సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ. ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో సభకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి. జెండపాడు మీదుగా రోడ్ షోగా గుడివాడ రానున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో గుడివాడ టౌన్, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బహిరంగ సభ అనంతరం నాగవరపాడు సెంటర్ నుండి నెహ్రూ చౌక్ బస్టాండ్ సెంటర్, గుడ్లవల్లేరు మీదుగా నియోజకవర్గ సరిహద్దు రెడ్డిపాలెం వరకు సీఎం జగన్ రోడ్ షో ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొండెం చంద్రపాల్, పార్టీ నాయకులు వీరిశెట్టి నరసింహారావు, చిండరి శేఖర్, అగస్త్యరాజు, కృష్ణమోహన్, అల్లం మోహన్ రావు తదితరులు నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించడమే కాకుండా పెద్ద ఎత్తున మేమంతా సిద్ధం అనే బహిరంగ సభని గుడివాడ పట్టణంలో గల నాగవరపాడు చివర ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం నందు రేపటి రోజున ఆదివారం నాడు సాయంత్రం 3 గంటలకి మేమంతా సిద్ధం సభని నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే గన్నవరం కాన్స్టిట్యున్సీ నుంచి ముఖ్యమంత్రి గారు ఆరుగోళం నుండి మన పుట్టగుంట మీదుగా జొన్నపాడు మీదుగా నాగవరపాడు సభ వద్దకు రేపు చేరుకొని 3 గంటల నుండి మేమంతా సిద్ధమని సభని ఈ నాగవరపాడులో నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి 1,00,000 మందితో భారీ ఎత్తున ఈ ప్రచార కార్యక్రమం, ఈ ఎన్నికల సభని నిర్వహిస్తూ ఉన్నారు. మన ప్రీతమ శాసనసభ్యులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఈ సభకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసే ప్రజలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు, రవాణా సౌకర్యమే కానివ్వండి, అదేవిధంగా పార్కింగ్ సదుపాయం కానివ్వండి, అన్ని ఏర్పాట్లని కూడా నిర్వహించడం జరిగింది. గుడివాడ పట్టణ ప్రజలకు, అదేవిధంగా నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలం, గొడ్లవల్లేరు మండలం ప్రజలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి తెలియజేయింది ఏమనగా రేపటి రోజున నిర్వహించే ఈ సభకి మీరందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాం. ఈ సభకి దాదాపు 1,00,000 మందితో ఈ సభని రేపటి రోజున నిర్వహిస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కూడా తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడి నుంచి అంత నాయకుడి వరకు కూడా అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు చేయడం ఆనవాయితీగా మారింది. నిన్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో మేము వాలంటీర్లని రాజీనామా చేయమని అడుగుతున్నామని, మా ఒత్తిడి మేరకు రాజీనామా చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం
చేయటం మొదలుపెట్టారు. వాలంటీర్లు రాజీనామా చేయవలసిన పని అవసరం మాకు లేదు. మాకు వాలంటీర్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం మా పార్టీకి మాకు ఉంది. వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చింది మేమెందుకు దాన్ని డైల్యూట్ చేస్తాం? దాన్ని ఎందుకు రాజీనామాలు చేయమని మేము బతిమాలుతాం? కేవలం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా డబల్ టాక్ అంటే 2 నాలుకల ధోరణి ఎప్పుడు అలవాటు. ప్రతి ఎన్నికల ముందు అనేక రకాలైన వాగ్దానాలు చేయటం, వాటిని అమలు చేయలేక చేతులు ఎత్తేయటం. నేను మొదటి సంతకం ఇది పెడతాను, ఆఖరి సంతకం ఇది పెడతానని చెప్పే చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కొత్తగా నిన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థ చాలా అన్యాయమైన వ్యవస్థ అని ఆయన పార్టీ దత్తపుత్రుడు ఇదేదో ఈ వ్యవస్థ వల్ల రాష్ట్రంలో 39,000 మంది మహిళలు తప్పిపోయారని, వారి ఆచూకీ తెలియలేదని ప్రకటన చేశాడు. ఇవాళ మళ్ళీ మేము ఈ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, వాలంటీర్ వ్యవస్థని జీతం కూడా 10,000 చేస్తామని చెప్పడం అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తుందో దాన్ని కాపీ కొట్టడం తప్ప స్వతంత్రంగా చేసేటటువంటి కార్యక్రమం కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి కానీ తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ ఎంతసేపు మేము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని కాపీ కొట్టి చెట్టడం తప్పితే లేదు. మేమైతే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో మీకు ఈ కార్యక్రమాలు చేసింది, ఈ సంక్షేమం చేసింది, మేము సంక్షేమం చేశామంటే ఓటేయండి అని చెప్పి మా అధినాయకుడు అడుగుతున్నాడు. మీకు ఆ ధైర్యం సత్తా లేదు. మీరు ఏం చేస్తారో చెప్పరు, ఏం చేశారో చెప్పరు. కేవలం మేము చేసినటువంటి మేము ఏదైనా కార్యక్రమం చేస్తే దాన్ని కాపీ కొట్టి చెప్పడం తప్పితే ఇప్పటికైనా కాపీ పేస్ట్ విధానం మానేసేయి. నువ్వు పిచ్చ ప్రలాపలు మానేయండి. మీ నాయకుడు ఇచ్చిన మార్గంలో మాట్లాడటం మానేయండి. వాలంటీర్ల రాజీనామాతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికీ సంబంధం లేదు. మరి రేపు జరగబోవు సిద్ధం సభకు మరి గన్నవరం నియోజకవర్గం నుంచి మా మండలం నందివాడ మండలం పుట్టగుంటలో ప్రవేశించి పుట్టగుంట తర్వాత జనార్దనపురం తర్వాత మన గుడివాడ బహిరంగ సభకు మన సీఎం ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా మరి మా నందివాడ మండల ప్రజలకు గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా మరి ఆ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మరి మా పార్టీ తరఫున మా అధినాయకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి తరఫున మరి అలాగే మా నాయకులు దుక్కుపాటి శశిభూషణ్ గారు ఆదేశాలతో మరి ప్రతి ఒక్కరి కాడ మరి మన ప్రీతమ నాయకుడు మరి పార్టీలకు అతీతంగా చేసిన కృషిని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క మహిళా తల్లి కాడ మరి ఈ వేలాది మందిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనసారా కోరుచుకున్నాను. కాంగ్రెస్ ని గెలిపిద్దాం, ప్రత్యేక హోదా సాధిద్దాం అనే నినాదంతో గుడివాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు ఈ రోజు గుడివాడ పట్టణంలో కొత్తపేటలో సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రతి పేద కుటుంబానికి మహిళలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని, కాబట్టి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలాగా చేస్తారని, ప్రతి ఒక్కరూ తనపై నమ్మకం ఉంచి తన గెలుపుకు సహకరించాలని, అత్యున్నత మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ విజన కాంగ్రెస్ నాయకుడు వడ్డాది శివకృష్ణ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం అద్భుతమైన ప్రజా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ న్యాయపాత్ర పేరుతో తీసుకొచ్చారని, ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మహిళా కార్యదర్శి దగాని నిచ్చెన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 9 సంక్షేమ పథకాలు అద్భుతమని, పథకాలు అందరికీ అందుబాటులో రావాలి అంటే వడ్డాది గోవిందరావుని గెలిపించాలన్నారు. గృహిణికి కూడా 8,333 రూపాయలు స్కీము ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 1,00,000, 5 ఏళ్లలో 5 లక్షల రూపాయలు ఫ్రీగా వస్తుంది. ఇది వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఫ్రీగా, గతంలో 1,90,000 రూపాయలు 1,80,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 5 లక్షలు ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఈ ప్రత్యేక ఆగ్రహం ఉపయోగించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీ అందరికీ గతంలో ఇందిరాగాంధీ ఇందిరమ్మ రాజ్యం ఎలా ఉందో, రేవంత్ రెడ్డి గారిని ఎలా గెలిపించారు తెలంగాణలో, కర్ణాటక ఎలా గెలిపి, ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి చాలా ఊతులు ఊతున్నారు. చాలా మంది గ్రామ ప్రాంతాల్లో మేము తిరిగాము. ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడుతున్నాము. వాళ్ళ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ప్రజలు చాలా మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొగ్గు చూపడం కాదు, అసలు రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఆయన ఏం చేస్తారనేది ముందే మీకు చెప్పిన అటువంటి ప్రతిదీ కూడా
బలోపేతం అవడానికి లేబర్ అనేవాడు ఈ 5 ఏళ్లలో లేబర్ అనే మాట లేకుండా ఆర్థికంగా నిలబడడానికి అనేక రకం చేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అస్తం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా వడ్డాది గోవిందరావు నేను గెలిపించాల్సిందిగా మీ అందరికీ పేరు మీద దాన్ని వారు అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు న్యాయపాత్ర అని మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 9 పథకాలు బడుగు బలహీన వర్గాలు పేదలకి అందుబాటులో ఉండేలాగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నిజంగానే మార్పు వస్తుంది. తెలంగాణలో వచ్చింది, కర్ణాటకలో వచ్చింది. మరి తెలంగాణలో అభివృద్ధి చూస్తున్నాము. ప్రతి పేదలకి కూడా రావాల్సిన సంక్షేమాలు అద్భుతంగా అందుతున్నాయి. అలాగే మన ఆంధ్రాలో కూడా మార్పు వస్తుంది తప్పకుండా. కాబట్టి దయచేసి ప్రజలందరూ కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరచాలి. మా బాబాయ్ గారు వడ్డాది గోవిందరావు గారి నాయకత్వం బలపరిచి ఆయన గెలిపిస్తారని కోరుకుంటున్నాం. స్కీమ్స్ అన్ని కూడా పేదలకు అందాలనే ఏకైక ఉద్దేశంతో మేము ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో మీటింగ్ పెడుతున్నాము. ఈసారి ఎన్నికల్లో మీరు జాగ్రత్తగా ఆచితూచి ఓటేస్తే గనక మనం ఖచ్చితంగా మంచి అభివృద్ధిలోకి వెళ్తామని అనుకుంటున్నాము. వడ్డాది గోవిందరావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన్ని బలపరచండి. మీ విలువైన ఓటును అమ్ముకోకండి. డబ్బుల కోసం ఒక్కరోజు డబ్బుల కోసం వెళ్ళకండి. మీరు ఏం చేశారు ఈ 4 ఏళ్లలో మనకున్న ఎమ్మెల్యే అని అది ఆలోచించండి. సీఎం జగన్ పర్యటన వివరాలు మీడియాకు తెలియజేసిన పేర్ని నాని మాట్లాడుతూ నాగవరం పాడులోని మేమంతా సిద్ధం సభ వేదిక వద్దకు సాయంత్రం 3 గంటలకు సీఎం జగన్ చేరుకుంటారు. మేమంతా సిద్ధం సభలో ప్రజలకు దగ్గరగా వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఏం మేలు జరిగిందో జగన్ వివరిస్తారు. వైసీపీ పాలన వల్ల ఏ వర్గాలకు మంచి జరిగిందో చెబుతూ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను సీఎం జగన్ తెలియజేస్తారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు విజ్ఞప్తి చేయని విధంగా ఆత్మవిశ్వాసంతో మా ప్రభుత్వంలో మేలు జరిగితేనే మాకు ఓటు వేయండి దమ్ముగా ఓటు అడుగుతున్న నాయకుడు సీఎం జగన్. మేమంతా సిద్ధం సభతో పాటుగా పుట్టగుంట నుండి జొన్నపాడు, గుడివాడ, ఐలూరు రోడ్, నెహ్రూ చౌక్, బస్టాండ్, ఆటోనగర్, బొమ్మలూరు, ఆంగులూరు, గుడ్లవల్లేరు, కౌతవరం, వడ్లమన్నాడు, రెడ్డిపాలెం వరకు జరిగే సీఎం జగన్ రోడ్ షోలో ప్రజానికం వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఇంట్లో ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కానీ లేదా ఏ రాజకీయ నాయకుడు కానీ ఇంతవరకు ఈ రకంగా ప్రజల్ని విజ్ఞప్తి చేయని విధంగా ఆత్మవిశ్వాసంతో మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి దమ్ముగా చెప్పేటువంటి మాట ఓటు అడిగేటువంటి చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు లేడు. అంత దమ్ముగా ఆత్మవిశ్వాసంతో మీ అందరినీ విజ్ఞప్తి చేసుకుంటాం కోసం ఈ రాష్ట్రానికి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరం అనేది మనందరికీ వివరించడానికి ఆయన వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకి నాగవారపాడులోని గుడివాడ నాగవారపాడులోని వికేఆర్ పాలిటెక్నిక్ ఎదురుగుండా ఉన్నటువంటి వేదిక దగ్గర మనందరి గురించి మాట్లాడటం, మనందరితో దగ్గరగా మనం చూసేదానికి తన దగ్గరగా మన దగ్గరికి వచ్చి పలకరించేదానికి కానీ లేదా బస్సులో అక్కడి నుంచి సభ ముగిసిన తర్వాత 4 గంటలకో 4:30కో సభ ముగిసిన తర్వాత 5 గంటల నుంచి గుడివాడ పురవీధుల గుండా అంటే ఏలూరు రోడ్డు కానీ నెహ్రూ చౌక్ కానీ బస్టాండ్ మీదుగా అలాగే ఆటోనగర్ మీదుగా బొమ్మలూరు, అంగలూరు, గుడ్లవల్లేరు అట్లాగే కౌతరం, వడ్లమన్నాడు మీదుగా పెడన మీదుగా ఆయన యాత్ర సాగబోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, జగన్ అంటే ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, జగన్ ఏం చెప్పబోతున్నాడని వినాలని ఉత్సుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా సభకి రమ్మని, అలాగే గుడివాడ పుర వీధుల గుండా లేదా దారి మధ్యలో ఎక్కడైనా సరే జగన్ని చూడాలనుకున్నారు, చూసి జగన్ని ఒకసారి ఆశీర్వదించమని చెప్పని ప్రతి ఒక్కరిని మరీ ప్రత్యేకించి గుడివాడ వాసులందరినీ కూడా కోరుతున్నాం. గుడివాడ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ పట్టణం 30వ వార్డు దంగ్యాలపేటలో విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి మజ్దాడ నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 మరియు వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పెన్షన్ పెంచిన విధానాన్ని వివరిస్తూ టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు టెక్కలి నాగరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలాగైతే విజన్ ఉన్న లీడరో అట్లాగే ఇతను కూడా ఒక విజన్ ఉన్న వ్యక్తి.
చదువుకున్న వ్యక్తి, ఎడ్యుకేటెడ్ పర్సన్, అంటే పిల్లల భవిష్యత్తు ఏంటనేది, ఒక కుటుంబంలో అనేది ఆర్థిక సౌలభ్యత ఎలా కల్పించాలనేది కూడా ఆయన కూడా కష్టపడి వెళ్ళిన వ్యక్తిగా శనిగన్ రాము అనే వ్యక్తి మన కుటుంబాలను కూడా ఆర్థికంగా బలపరచడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ 2 ఈవీఎంలోనే అనేక గుర్తులు ఉంటాయి, అవన్నీ మనకు పక్కన పెట్టండి. మనం వేయాల్సింది ఏ గుర్తు? గ్లాస్ గుర్తు. ఆ గుర్తే పెట్టుకోవాలి మన మైండ్ లో. మిగతా గుర్తులు మనకు ఇప్పుడు అందులోనే ఇంకోటి ఉంటుంది, దంపు పెట్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ గుర్తు మనం వేయాల్సింది గ్లాస్. 2వ ఈవీఎం లోకి వెళ్ళేసరికి మనం వేయాల్సింది సైకిల్. మన మైండ్ లో 2 గుర్తులు, ఒకటి గ్లాసు, ఒకటి సైకిల్. ఈ 2 గుర్తులకి వేసి మీరు రాము గారిని అఖండ విజయవంతం చూపించాలని, అట్లా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే మీ అందరూ కూడా భవిష్యత్తు బాగుంటుంది. మాకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగరాజుకి, మరి సభ్యులకు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా మెయిన్ ఏంటంటే పెన్షన్. వృద్ధులకి, వితాంతులకి, వీరందరూ కూడా మీకు ప్రజెంట్ అనేది 3000 వస్తున్నాయి కదా పెన్షన్. ఆయన 3000 వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 3000 వస్తున్నాయి. 3000 చేశారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే మీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. 4000 రూపాయలు వస్తాయి. అయితే చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో వాలంటీర్లు లేకపోవడం వల్ల పెన్షన్ పంచలేకపోతున్నాం అది ఇది అని ఒక అభూత కల్పన అనేది ఒకటి కల్పించి మాయపూరితమైన మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యతిరేకత వచ్చే విధంగా అనేది దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఆ వాలంటరీ వ్యవస్థ లేదుగా. అయినా కానీ పెన్షన్ పెంచడం జరుగుతుందిగా. అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ప్రభుత్వం తలుచుకోవట్లేదు కాబట్టి ఇబ్బంది పెట్టాలని పెన్షనర్స్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 4000 రూపాయలతో పాటు రేపు జూలైలో 4000 రూపాయలు ఆయన అధికారంలోకి వచ్చి మీ పెన్షన్ పెరుగుతుంది. దాంతోపాటుగా ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, ఏప్రిల్, మే, జూన్ నెల, ఈ 3 నెలలకు సంబంధించి కూడా 1000 చొప్పున 3000, ఈ 3000 కలిపి ప్లస్ 4000 మొత్తం కూడా జూలై నెలలో మీ అందరికి కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 16వ తేదీన గాండ్లపేంట మండలానికి విచ్చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నికలలో మన అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ ని గెలిపించుకోవాలని, అలాగే బోయ శాంతమ్మ ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాలని కోరుతూ ఈ నెల 16న క్యాంపెయిన్ ఏ విధంగా చేయాలి తెలియజేసి ప్రతి కార్యకర్తగా ప్రతి నాయకులు అందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. గాండ్లపేంటలోని ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామం కూడా కార్యకర్తలు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ర్యాలీతో పాటు సభను కూడా విజయవంతం చేయాలని ప్రతి నాయకుని కార్యకర్తలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గాండ్లపేంట ఇన్ఛార్జ్ అయిన ఎం శ్రీకాంత్ రెడ్డి, బీసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ గౌడ్, మండల కన్వీనర్ గజ్జల రవీందర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ జగన్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా గత మన జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మహిళా మీటింగ్ పెట్టి ఆ మహిళ ఆ రోజు సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కొంచెం లేట్గా మహిళలు కొంతమంది పోయినారు కాబట్టి ఆ రోజు చాలా మంది మహిళలు వచ్చారు. ఆ మహిళలే కాదు ఇంకా మనం ఈరోజు చాలా మంది 5,000 మంది జనాభా పెద్దగా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా సహకరించి విజయవంతం చేయాలని కోరుతున్నాం. చేస్తున్నాం. అలాగే పార్టీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం విధంగా ఈ నెల 16న గౌరవనీయులు మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాంధీ వెళ్ళడానికి ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మనము మండలాల వారీగా మండలంలో గాంధీ పట్టణంలోనే ప్రతి పంచాయతీలో కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయండి. ఈ సందర్భంగా మనం పత్రికా సమావేశం ఏర్పాటు చేసినాము. ఈ సమావేశం అయిన తర్వాత మండలంలో ఉన్నటువంటి పంచాయతీలోని కార్యకర్తలు, నాయకులు
అభిమానులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనం పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి పాత్రికేయులతో సమావేశమైన అనంతరం ప్రతి పంచాయతీ సంస్థల వాళ్ళు కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు సమావేశం వారి వారి పంచాయతీ తీసుకొచ్చి వివిధ ఇబ్బందులుగా గాండ్లపెంట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం చేదురు కావున ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా ఎన్నికలలో మనందరం కూడా వచ్చేటువంటి ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఈ నెల ముందరికి ఎలా వెళ్ళాలందరూ ఏ విధంగా మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవాలి అనే సూచనలు మరియు అన్ని కూడా తెలియజేసి మనందరినీ కూడా అపేందుకు వస్తున్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయించారు. మరి అందరికీ కూడా జై జగన్. హెడ్లైన్స్ మరోసారి. 14వ తేదీ ఆదివారం వివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ. 1,00,000 మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. కాంగ్రెస్ ని గెలుపుతాం, ప్రత్యేక హోదా సాధిద్దాం అనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు. ఆదివారం వివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు. మాజీ మంత్రి పేర్ని నాని. గుడివాడ నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి వెలిగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో 30వ వార్డులో మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన విజయవంతం చేయండి. గుడివాడ బై టీవీ న్యూస్.